నమస్తే. వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈ రోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. మరి తను ఎవరు అనంటే మన బిగ్ బాస్ సీజన్ 8 తన గేమ్ ప్లేతో దుమ్ము దులిపేస్తున్న మన నైనిక మదర్ పద్మ గారు ఉన్నారనమాట. మరి ఆవిడతో మాట్లాడి నైనిక గురించి మరిన్ని డీటెయిల్స్ తీసుకుందాం. హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడడానికి మీ నైనిక మదర్ అంటే ఎవరు నమ్మరు. నైనిక సిస్టర్ అంటే నమ్ముతారు. ఏమో మరి ఎవరైనా అడిగారా ఎప్పుడన్నా మీరు మదరా సిస్టరా నిజం చెప్పండి అని? అందరూని అందరూ అడుగుతుంటారు. అందరూ ఓకే. ఇప్పుడు చూసుకుంటే నైనిక బిగ్ బాస్‌లో ఉంది. ఎలా ఫీల్ అవుతున్నారు? వెరీ ప్రౌడ్ అండ్ ప్రౌడ్‌గా. ఆసమ్ అనొచ్చు. ఎప్పటి నుంచి అనుకుంటే లైక్ తను బిగ్ బాస్ చూడాలని ముందు నుంచి అనుకుంటున్నారా? జస్ట్ సడెన్‌గా ఆఫర్ రావడం వెళ్ళిందా తను? అంటే బిగ్ బాస్ అంటే లాస్ట్ ఇయర్ ఆశు రెడ్డికి చూసాం మేము. తను కొంచెం అంటే నేను తన స్టోరీస్‌లో చూసాను. బిగ్ బాస్ చూడలేదు. ఆశు రెడ్డి చూసి తన పోస్ట్ పెట్టడం అవన్నీ చూసి తర్వాత తన గ్రోత్ చూసా యాక్చువల్లీ ఆశు రెడ్డి ఓకే. గ్రోత్. సో నేను అనుకున్నా ఇట్స్ ఎ గుడ్ ప్లాట్‌ఫార్మ్ అన్నమాట. అందుకు లాస్ట్ ఇయర్ అనుకున్నా అంటే ఇలా పంపితే బాగున్ను అని. ఈ దిస్ ఇయర్ దేవుడు మాట దేవుడి దయ వల్ల విన్నా. వచ్చింది. మరి ఇప్పుడు తను డైరెక్ట్‌గా లైవ్‌లో చూస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది? చాలా చాలా చాలా. చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్లీ. తన గేమ్ మంచిగా ఆడుతుంది అనుకుంటున్నారా? టాస్క్‌లు అయితే బాగా ఆడుతుంది. దుమ్ము దులిపేస్తుంది. టాస్క్‌లు అయితే బాగా ఆడుతుంది. హ్మ్. కొంచెం అంటే ఓకే. పర్వాలేదు. తన బాగానే తన ఆడుతుందన్నమాట. వరకు ఎంత చేయాలో 100% తను హ్మ్. ఇస్తుంది. మేము కూడా చూస్తున్నాం కాబట్టి చాలా బాగా ఆడుతుంది. ఇంకా హౌస్‌లో కొంతమంది డాన్స్ అటు ఇటు ఏస్తారు గానీ, మన నైనిక మాత్రం అసలు డాన్స్ విషయంలో ఆగట్లేదు. స్టెప్పులు కూడా వాళ్ళకి నేర్పించేస్తుంది ఎదురుగా. మార్నింగ్ చేయడం లేదు. దానికి నేను సారీ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నిద్ర మొగంలో ఆబ్వియస్లీ అది. ఓకే. దాని తప్ప తను మంచి డాన్సర్. ఇప్పుడు నైనిక జనరల్‌గా మార్నింగ్ లేవంగానే చేసే ఫస్ట్ పని ఏంటి మ్యామ్? కూర్చుంటది ఇలా. కూర్చుంటది. కాఫీ పట్టుకొని ఒక గంట 1 అవర్ ఈజీగా కూర్చుంటది. కూర్చుంటది. తిడితే అప్పుడు లేస్తదన్నమాట. ఓకే. లెగ్గు అని. కాఫీ ఇవ్వాలి. ఒక కప్పుడు కాఫీ ఇవ్వాలా అప్పుడు సెట్ అయితది మొత్తం. మెల్లగా అది మళ్ళీ చల్లారే వరకు వెయిట్ చేసి సిప్ తాగుతది. ఈజీగా 1 అవర్ అలానే ఉంటది. ఇలాగే ఉంటది. కానీ ఇప్పుడు బిగ్ బాస్‌లో మాత్రం మొత్తం చేంజ్. బిగ్ బాస్ మార్చేస్తది మొత్తం. అది 3 టైమ్స్ తింటుంది. ఎప్పుడు ఇంట్లోనమ్మో 1 టైమే లంచ్ డైరెక్ట్ మార్నింగ్ లేసి ఫ్రూట్ కట్ చేసి ఇచ్చిన నేను టిఫిన్ చేయడమే మానేసానన్నమాట. తన అలా కోసం. నిజంగా. మరి బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళింది కదా! తను చిన్నప్పుడు చూసుకుంటే అసలు తను ఏమవుదాం అనుకుంది జనరల్‌గా? స్విచ్ అయ్యేది. అప్పటికి అడ్వకేట్ అనేది, అప్పటికి డాక్టర్ అనేది, అప్పటికి ఫిజిషియన్ అవుతాననేది, కెమిస్ట్ అవుతాననేది. తన కెమిస్ట్రీ చాలా అంటే మంచి క్లాస్‌లో ఇంగ్లీష్, కెమిస్ట్రీలో తనకి హైయెస్ట్ మార్క్స్ వచ్చేవి అన్నమాట. హోల్ 8, 9, 10th క్లాస్ ఉంటాయి. సెక్షన్స్‌లో కూడాని అన్నమాట. ఓకే. అలా కెమిస్ట్ అవుదాం అనుకున్నది. బట్ ఈ డాన్స్ ఫీల్డ్‌కి వచ్చి కొంచెం స్టడీస్ అలా ఉండిపోయేది. ఈ డాన్స్ మీద ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి వచ్చింది మ్యామ్? తను 5 ఇయర్స్ నుంచి అంటే అప్పటి నుంచి ఈ జర్నీ కంటిన్యూగా ఉంది. స్టిల్ గోయింగ్ ఆన్. స్టిల్ ఇప్పటికి అవును. అంటే తనకి మీరు చెప్పారు ఇట్లా డాన్స్ నేర్చుకో, డాన్స్ క్లాసెస్‌కి వెళ్ళు అని చెప్పి తనంతట తను స్వతహా తీసుకుందా డిసిషన్? లేదు. కొంచెం పుష్ అయితే చేశా. తనకి పుష్ చేయాలా కొంచెం. తప్పదు. అవును. ఓకే. అంటే తను ఎప్పుడన్నా అనిందా అనవసరంగా నేను ఈ డాన్స్‌లోకి వచ్చాను అని అట్లాంటి సిట్యుయేషన్స్ ఏమన్నా ఉన్నాయా? కొంచెం అప్పుడు ఫ్లిప్స్ గట్టా అంటే తనకి కొంచెం భయం అన్నమాట. స్టంట్స్‌లు, ఫ్లిప్స్‌లు ఇవన్నీ చేయాలి అంటే బాడీకి తగులుతాయని తనకి భయము. అందుకే మీరు చూసుంటారు ఈ యష్మి రశ్మి లాస్ట్ ఎగ్ టాస్క్‌లో కూడా తను ఎళ్లి ఎక్కువ ఫిజికల్లీ అంటే అది చేయలేదు. ప్రొటెక్ట్‌లో ఉన్నది ప్రొటెక్షన్ చేసిందన్నమాట. అంటే అవన్నీ తను చేయలేదు కొంచెం అన్నమాట. కానీ డీలో మాత్రం ఎరగదీసింది. ఫ్లిప్స్ మాత్రం ఇంకా తన ప్రొఫెషన్ కాబట్టి అది ఇంకా తప్పదు. అది చాలా ప్రాక్టీస్ తర్వాత చేస్తారు వాళ్ళు. సో అది ప్రాక్టీస్ చేస్తూ భయం పోతది. ఇది డైరెక్ట్‌గా వచ్చి అంటే కొట్టుకుంటారా అంటే మగ పిల్లలు ఎక్కడ నిఖిల్, ఎక్కడ పృథ్వీ, తనేమో ఇంత ఉంటది. అమ్మో! ఆ మణికంఠ కలిగిరి పడేసారు. ఇంకా దానివల్ల అలాంటివి అంటే రెస్లింగ్ అసలు అవ్వదు. కానీ బ్రెయిన్ పరంగా మాత్రం ఇరగదీస్తుందని చెప్పొచ్చు. తన సింగిల్ గ్రూప్ టాస్క్‌లో కొంచెం అటు ఇటు అయినా తన సింగిల్ టాస్క్‌లో తను 100%.
మీరు చూసుకుంటే తను ఒక డాన్సర్‌గా చిన్నప్పటి నుంచి ఎంతో కాన్సంట్రేషన్‌తో ఒక పక్క మీరు కూడా పుషప్ చేస్తూ దానికి ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. అట్లా D14కి అండ్ ఇప్పుడు ఒక పెద్ద స్టేజ్ అన్న రియాలిటీ షో 'బిగ్ బాస్' సీజన్ 8లోకి అయితే వచ్చింది. మరి ఈ జర్నీ ఏంటి అంటే ఎలాంటి కష్టాలు ఫేస్ చేసింది తను లైక్? చాలా అంటే తను ఫేస్ చేయలేదు. ఆఫ్‌కోర్స్ హ్మ్. నేను చేశాను. హుహుహు. ఫస్ట్ స్టేట్ వైస్‌కి వెళ్ళేవాళ్ళం మేము. స్టేట్ వైస్‌లో ఒక ఛత్తీస్‌గఢ్ డాన్స్ అని ప్రోగ్రామ్ అయిందనమాట. ఓకే. అక్కడికి 'టెరెన్స్ లూయిస్' సార్ పెద్ద కొరియోగ్రాఫర్ బాలీవుడ్‌కి తను అనమాట. హుహుహు. ఇప్పుడు 'ఇండియాస్ బెస్ట్ డాన్సరు', 'డాన్స్ ఇండియా డాన్స్‌లో' కూడా తను యాస్ ఎ జడ్జ్‌గా ఉన్నారనమాట. ఓకే. ఓకే. ఇప్పుడు కూడా చేస్తున్నారు 'ఇండియాస్ బెస్ట్ అవునవునవును. డాన్సర్' కూడా. ఆహ్, దాంట్లో అంటే అక్కడికి జడ్జ్ అయ్యి వచ్చారనమాట. రాయ్‌పూర్‌కి హుహుహు. అంటే ఒడిస్సాకి 5 అవర్స్ జర్నీ ట్రైన్‌లో అనమాట. ఓకే. 350 కిలోమీటర్స్. అక్కడ పట్టుకొని వెళ్ళా. అక్కడ లక్కీలీ తను విన్ అయింది. హుహుహు. 'టెరెన్స్' ఏమో స్కాలర్‌షిప్ ఇచ్చారు తనకి. ఓకే. ముంబైకి వెళ్ళి ఒక 4 మంత్స్ స్కాలర్‌షిప్ పొంది, అక్కడ మళ్ళీ అప్పుడు ఆ తర్వాతేమో 'డాన్స్ ఇండియా డాన్స్' సీజన్ 6కి తను సెలెక్ట్ అయిందనమాట. ఓకే. నైస్. సో, అలాగా ఆ స్టెప్ బై స్టెప్. డాన్స్ ఇండియా అక్కడ కూడా ఫైనలిస్ట్ తను. హుహుహు. అక్కడ జడ్జ్ ప్రధానమిని అంటే తన గ్రూప్‌లో ఉండేవారు మ్యామ్. హ్మ్. ఆ మ్యామేమో శశి మాస్టర్‌కి సజెస్ట్ చేశారు. రిఫర్ ఓకే. చేసిందనమాట. తనకి తీసుకో మీరు డీకి అని. తనకి ముందైతే డీకి నేను చేసిన కాల్స్ అన్‌లిమిటెడ్ కాల్స్ చేశాననమాట. ఓకే. మళ్ళీ నంబర్ ఇస్తారు ఆడిషన్‌కి నంబరు. బట్ ఆ నంబర్ పిక్ చేయరు. ఓకే. నాకు అర్థం అవ్వలేదు. నేను ఇది యాక్చువల్లీ డీ సెట్‌లో కూడా చెప్పాననమాట. ఓకే. ఓకే. థాంక్‌ఫుల్లీ శశి మాస్టర్‌కి నేను థాంక్స్ చెప్తాను. తను తీసుకొని వచ్చారు డీ. ఓకే. నౌ నా ఇక్కడ నేను ఇంకా ఇంట్రొడ్యూస్ ఒక్క డీతో అందరి దృష్టిలో కంట్లో పడింది. అక్కడి నుంచి ఇప్పుడు ఒక పెద్ద ప్లాట్‌ఫార్మ్‌లోకైతే వచ్చింది. ఇంకా ఫర్దర్‌గా ఇంకా మేము ఇంకా తన్ని ఒక పెద్ద స్క్రీన్‌లో చూడాలని అయితే మనస్ఫూర్తిగా సేమ్ కోరుకుంటున్నాం. నేను కూడా. అండ్ మ్యామ్ మీరెక్కడి నుంచొచ్చారు? లైక్ నేటివ్ ఎక్కడ? మాది వైజాగ్ అస్సలు. హుహుహు. వైజాగ్ మా డ్యాడీ, మమ్మీ ఇద్దరు ఫ్రమ్ వైజాగ్ అన్నమాట. ఓకే. నా పె ఈ వీళ్ళ డ్యాడీ నైనిక వాళ్ళ డ్యాడీ కూడా సోంపేట నుంచి. ఓకే. బట్ తనకి ఒడియా అమ్మాయి ఎందుకు తెమ్మంటారో నాకే అర్థం అవ్వదు. తనకి తెలుగు మాట్లాడడం రాదు. ఎందుకంటే ఏ స్టేట్‌లో ఉంటే ఆ స్టేట్ లాంగ్వేజ్‌కే రిఫరెన్స్ వస్తది. అవును. సో, ఇక్కడ వేరే కాస్టోళ్ళు ఉన్నారు. వాళ్ళు అంత కొంతమంది తెలుగు మాట్లాడతారు కదా! అలాగే హ్మ్. సేమ్ అక్కడుండి తనకి ఒడియా కూడా రాదు. ఓకే. హిందీ. హిందీ. హిందీ, ఇంగ్లీష్ వచ్చనమాట. అండ్ తను ఇక్కడికొచ్చి నేర్చుకుంది తెలుగు. ఆ మాత్రం కూడా తెలుగు. ఈ డాన్స్ కోసం కూడా ఎక్కువగా తిరగడం, ఇంకా అదర్ లాంగ్వేజెస్ ఇంకా మాట్లాడడం ప్రాబ్లమ్ ప్రాబ్లమ్ అయితది. ఇప్పుడు మన నైనిక చిన్నప్పుడు అల్లరి ఎక్కువ చేసేదా? లేదు. లేదు చేసేది కామ్ కాదా? పిల్ల అది. అంటే తను కొట్టే సిట్యుయేషన్స్ చిన్నప్పుడు అలాంటివి ఏం ఏమీ లేవు. రాలేదు. సైలెంట్‌గా ఒక ఇంట్రోవర్ట్ అని ఏం చెప్పొచ్చా? పెంకితనం అలాంటివి చాలా మంచి పిల్ల. చాలా మంచి పిల్ల. చిన్నప్పటి నుంచి చాలా మంచిగా పెరిగింది కాబట్టి ఇప్పుడు హుహు. కూడా మంచిగానే బిగ్ బాస్‌లో అంటే ఉంది. ఎవరు లేరు గదా! ఎనక ముందు అవును. సిబ్లింగ్స్. సో ఓన్లీ సింగిల్ డాటర్. హ్మ్. సో, చాలా ముద్దుగా, చాలా మంచిగా, చాలా డీసెంట్‌గా పెరిగిందని చెప్పొచ్చు. రీసెంట్‌గా మన 'జానీ మాస్టర్' ఇష్యూ కానియండి, యాస్ ఎ డాన్సర్‌గా నైనిక కూడా ఒక డాన్స్ స్టేజ్ నుంచి ఇంతవరకు వచ్చింది. సో, అలాంటి సిట్యుయేషన్స్ ఏమన్నా ఫేస్ చేసిందా? చేసింది. ఉంటాయి. ఉంటాయి. హ్మ్. కొంతమంది బయటొస్తే కొంతమంది యాక్చువల్లీ ఏ సిట్యుయేషన్‌కైనా మనం అవాయిడ్ చేయాలన్నమాట. హ్మ్. అంటే ప్లస్ మైనస్ ఉంటాయి ఎవ్రి సిట్యుయేషన్‌కి. మనం ఎలా తీసుకుంటాం అది మన లక్. అవును. ఇప్పుడు ప్రతిసారి తనతో కలిసి మీరెళ్తుండేవాళ్ళా సెట్స్‌కి? ప్రతిసారి దిస్ ఈస్ ఫస్ట్ టైమ్ అన్నమాట. ఇన్ మిస్ అవుతున్నారా? 23 ఇయర్స్‌లో హ్మ్. ఫస్ట్ టైమ్ తను వేరు, నేను వేరు. తను సెపరేట్, నేను సెపరేట్. ఎక్కడికెళ్ళినా సరే తనకి ఎక్కడికెళ్ళినా తోడుగా మీరు తన వెళ్ళేవారు. ఎక్కడికి వెళ్ళినా. హ్మ్. మరి తనైతే ఇంకా మిస్ అయితది. మీకు అట్‌లీస్ట్ మీరు చాలా. లైవ్ చూస్తున్నారు. ఆ! కాబట్టి తను ఇంకా మిస్ అయితది. అందుకే ఎప్పుడు మమ్మీ అవుతుందన్నమాట. మా మమ్మీ. అవును. మరి రీసెంట్‌గా మిమ్మల్ని తలుచుకొని ఏడవడం కూడా జరిగింది. దానికి హ్మ్. ఏం చెప్తారు? మమ్మీకి సారీ అని చెప్పేసి అనడం జరిగింది కదా! దానికోసం ఏం చెప్తారు? అంటే కొన్ని విషయాలు అక్కడ ఎత్తొద్దు అని నేను చెప్పా. అడ్వైస్ చెప్పారు. ఇచ్చి స్ట్రిక్ట్‌లీ వార్న్ చేసి పంపించా. తను ఎత్తిందని తను సారీ చెప్పుకుందనమాట. ఓకే. మరి ఆ స్టోరీ ఏమన్నా చెప్తారా లైక్? లేదా? కొన్ని అంటే అది తన ఆ టీనేజ్ స్టేజ్‌లో ఉంది. అన్నిటికిని అంటే నార్మల్‌గా తీసుకుంటది. బట్ యాస్ ఎ పేరెంట్ నేను కొన్ని విషయాలకి సపోర్ట్ ఆ! చేయకుండా ఉంటే బెటర్. చేయకుండా ఉంటే బెటర్. ఓకే. మరి మన నైనికకి పెళ్లెప్పుడంటారు? అమ్మో! ఇంత బేగైతే ఇంత అస్సలు త్వరగా చేయరు. ఆ మెచ్యూరిటీ రావాలి అప్పుడే. రావాలింకా. హ్మ్. మరిప్పుడు 'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్ళింది కాబట్టి 'బిగ్ బాస్' హౌస్‌లో చూసుకుంటే మన నైనిక గేమ్ ప్లే ఎలా అనిపిస్తుంది? అంటే ఎలాంటి మైనస్‌లున్నాయి తన గేమ్ ప్లేలో మార్చుకోవాల్సినవి ఏమున్నాయంటారు?
అంటే అప్పుడప్పుడు వాయిస్ రేజ్ చేయాలి అనిపిస్తుంది. తను ఏంటి టు ద పాయింట్ మాట్లాడుతుంది. బట్ ఇక్కడ డిస్కషన్ కావాలా, బిగ్ బాస్ కి డ్రామా కావాలా, సో ఆ డ్రామా ఇవ్వాలా, కంటెంట్ కావాలి. కంటెంట్ కావాలి. అవును. సో అది కొంచెం మార్చుకుంటే ఆ. బెటర్. ఆర్గ్యుమెంట్స్ ఇంకా మంచిగా చేస్తే మంచిది అని. ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేస్తేనే స్క్రీన్ మీద కూడా స్క్రీన్ ఎక్కువ మీద space కనిపిస్తున్నాయి. వస్తుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ అలాగే ఇప్పుడు మన నైనిక అసలు ఏం చేంజ్ చేసుకుంటే బెటర్ అంటారు? లైక్ మార్నింగ్ డాన్స్ చేయట్లేదు అన్నారు. సో అట్లాంటివి ఇంకేమన్నా ఉన్నాయా చేంజ్ చేసుకోవడానికి? ఇప్పుడు కొంచెం కొంచెం చేస్తుంది. యాక్చువల్లీ నిఖిలే మొన్న తనకి మంచిగా బోధించాడు అనమాట. టచ్ చాలా మంచిగా తనకి అంటే అడ్వైస్ అయితే ఇస్తున్నాడు. సోనియా కూడా ఎందుకు అబద్ధము అంటే ఫస్ట్ డే తనే పాయింట్ డాన్సర్ కదరా, తను డాన్స్ చేయాలి కదా, తను ప్రూఫ్ చేయాలి కదా, ప్రూఫ్ చేసుకోవాలి కదా, అన్నిట్లో కలిసి అందరితో కలిసి ఉండాలా, అంటే అన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వాలని. నాకు అది చాలా నచ్చింది సోనియా మాట. అవును. ఇప్పుడు నైనిక చూసుకుంటే బిగ్ బాస్ హౌస్ లో ఒక గ్రూప్ గా ఆడుతున్న ఫీలింగ్ ఏమన్నా అనిపించిందా మీకు? ఒక గ్రూప్ సెట్ చేసుకోవాలి కదా, మన కంఫర్ట్ జోన్ కూడా ఉండాలి కదా అక్కడ సర్వైవల్ అంటే. ఒక ఇంట్లో అంటే మనకి అందరితో మేబీ ఇది అవ్వచ్చు, మింగిల్ అవ్వచ్చు, బట్ అన్నోన్ పీపుల్ మధ్యన ఉండి ఒక గ్రూప్ గా ఉంటే చాలా మంచిగా. విష్ణు సీత నేను అనుకోలేదు తను ఇలాగా అంటే బాండ్ అవుతారు అని. చాలా అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తను చాలా అంటే ఈజీలీ ఫ్రెండ్షిప్ కూడా చేయదు. ఓకే. వాళ్ళ చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఇప్పటికీ ఫ్రెండ్స్ అన్నమాట. కొత్త ఫ్రెండ్స్ ఇక్కడ చాలా తక్కువ హైదరాబాద్ లో. మాట్లాడడం కూడా ఇప్పుడు మీరు కలిసారా వెంటనే మీతో చాలా ఫ్రీగా డబ్బు మాట్లాడడం అస్సలు కాదు. మీదో ఏదో నచ్చాలా, అప్పుడు మీలో ఏదో నచ్చితేనే మీతో మాట్లాడుతుంది. సో చాలా ఇంట్రోవర్ట్ అయితే. చాలా ఇంట్రోవర్ట్. ఇప్పుడు అట్లనే చూసుకుంటే నైనిక కాకుండా బిగ్ బాస్ హౌస్ లో మీకు ఎవరంటే ఇష్టం? ఆబ్వియస్లీ నిఖిల్. ఎవ్రీవన్స్ ఫేవరెట్. నేను బయట కూడా చూస్తున్నాను అనమాట. విష్ణుప్రియ నిఖిల్. ఓకే. అండ్ ఇప్పుడు చూసుకుంటే బిగ్ బాస్ హౌస్ లో నాగమణికంఠ గేమ్ ఎలా ఉందంటారు? లైక్ ఏమన్నా సింపతి యూజ్ చేస్తూ గేమ్ ఆడుతున్నాడు అట్లా ఏమన్నా? మనము ఎవరు పర్సనల్ లైఫ్ కి వెళ్ళి చూడలేదు. వాళ్ళు ఏమి పడి అక్కడికి వచ్చారో, ఏ స్టేజ్ మేబీ తను నిజం చెప్తున్నారేమో, ఇంట్లో ఒక్కడే ఉండి ఒక్కడగా మాట్లాడుకోవడం అలవాటు అయింది. సో నాకైతే కొంచెం జెన్యున్ గానే, ఎందుకంటే ఎప్పుడు అలాగే ఉంటున్నాడు తను. ఈ 4 వీక్స్ నుంచి నేను చూస్తున్నాను, స్విచ్ అవడం లేదండి. నేను ఇలా కాదు అని వేరే సైడ్ ఏమి రాలేదు తన యాంగిల్ తో. జెన్యున్ అనిపిస్తున్నాడు అనమాట. ఓకే. మేము ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో టాప్ 5 లో ఎవరు ఉంటారు అనుకుంటే ఆల్మోస్ట్ 3 వీక్స్ 4th వీక్ కూడా వచ్చేసింది. సో టాప్ 5 లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు మీ ఇమాజినేషన్ లో? నిఖిల్, విష్ణుప్రియ, యష్మి, ప్రేరణలో ఎవరో ఒకరు ఉండొచ్చు. ఇంకా ఆఫ్ కోర్స్ మా నైనిక కూడా ఉంటుంది ఖచ్చితంగా. నేనైతే కోరుకుంటున్నా. ఇంకా అంటే ప్రజల ఓటింగ్ డే అది యాక్చువల్లీ. అందుకని తను కూడా కంటెంట్ ఇవ్వాలి యాక్చువల్లీ, ఆడాలి కదా ఏదైనా. 2 ప్లేసెస్ ఉన్నాయి, చూద్దాం ఎవరు అనేది. ఇంకా టైం ఉంది కాబట్టి మీ ఇమాజినేషన్ లో ఒక 3 మెంబర్స్ ఉన్నారు ఫిక్స్డ్ గా. మనం ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు నైనిక వెళ్ళింది కాబట్టి తనకి సపోర్ట్ ఇస్తూ మీరు కూడా బిగ్ బాస్ హౌస్ దగ్గరికి వెళ్ళాల్సిన టైం కూడా తొందరలోనే ఉంది. మరి నాగార్జున గారు కూడా కలుస్తారు. అప్పుడు మీరు ఏం చెప్తారు నాగార్జున గారికి? నేను చెప్పనా నిజం ఇది అంటే, ఇప్పుడు ఈ కెమెరా ఉందని ఏదో మీరు అడుగుతున్నారని నేను చెప్పడం లేదు. నా చైల్డ్హుడ్ లో మాకు 3 చాయిసెస్ ఉండేవి ఎక్కువ. నా చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు. నేను వాళ్ళిద్దరికి అసైడ్ చేసి నాగార్జున చాలా అంటే మన్మధుడు, సంతోషం మూవీలో పద్దు పేరుంది అంటే తన కో యాక్టర్ పేరు, యాక్ట్రెస్ పేరు. సో నేను అబ్బా నా పేరు అలాగా చిన్న క్రష్ నాగార్జున సార్ అంటే. ఇంకా తొందరలోనే మన నైనిక వల్ల ఆ డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అవ్వచ్చు. ఖచ్చితంగా అవుతుంది. మీ స్టేజ్ మీదకి వెళ్తారు, నాగార్జున గారితో మాట్లాడతారు, మేము కూడా చూస్తాం ఖచ్చితంగా. అప్పుడు నేను చూడాలనుకుంటున్నాను, క్రష్ కదా. సో మీ రియాక్షన్స్ ఎలా ఉంటాయని ఖచ్చితంగా నేను వాచ్ చేస్తాను. మరి అంతది ఇట్స్ లాంగ్ వే. ఇప్పుడు నైనికాని కలవడానికి ఇంట్లోకి వెళ్ళే ఛాన్స్ వచ్చింది. సో మీరు ఫస్ట్ తనకి ఇచ్చే సజెషన్ ఇస్తారా, లేదంటే తిడతారా, లేదా ఏం చేస్తారు? ఫస్ట్ 2 ముట్టలాడతారు ఆబ్వియస్లీ. ఫస్ట్ కోపం, తర్వాత అడ్వైస్ ఇస్తారు. ఓకే. అండ్ ఇప్పుడు చూసుకుంటే నైనికాకి ఎక్కువగా ఇష్టమైనవి ఏంటి థింగ్స్? లైక్ తను ఎటువంటి హ్యాబిట్స్ ఉంటాయి తనకి? హాబీస్ ఏమన్నా? తన హాబీస్ ఏంటి? తనకి పెయింటింగ్ అంటే ఇష్టము, బుక్స్ రీడింగ్ అంటే ఇష్టం. 2 పంపిణీ అలౌడ్ లేదు బిగ్ బాస్ హౌస్ లోని.
నా 2 అంటే పిచ్చి. కాఫీ. పిచ్చి. కాఫీ ఏదో లిమిటెడ్ అయినా దొరుకుతుంది. అన్‌లిమిటెడ్ హౌస్‌లో సీజన్‌లో. అవును. ఓకే. ఇప్పుడు నైనికాకి సజెషన్స్ ఇవ్వాలంటే ఫైనల్‌గా ఏమిస్తారు? ఇంకా బాగా ఆడు. ఎందుకంటే డే బై డే, వీక్ బై వీక్ అదేంటి ఆట టఫ్ అవుతుంది కాబట్టి ఇంకా మంచిగా ఓపెన్‌లీ చెప్పుకోవాలి. తనేంటి అన్నీ ఆలోచిస్తుంది. నేను ఏదైనా అంటే సీతకి కోపమొస్తదా? నిఖిల్‌కి కోపమొస్తదా? నిన్న లైవ్‌లో చూసాను. చాలా అంటే తనకి నచ్చడం లేదు గానీ నిఖిల్‌తో చాలా లో వాయిస్‌లో చెప్తుంది మాట. ఓకే. తన మనసులో మాట చెప్తుంది కానీ చాలా లో. అదే నువ్వు కాన్ఫిడెంట్‌లీ మంచిగా చెప్పు. ఇది యెస్ ఐ యామ్ రైట్ హియర్ అని. అవును. ఇప్పుడు మన నైనికాని సపోర్ట్ చేసే వాళ్ళకి, బిగ్ బాస్ చూసే వాళ్ళకి ఏం చెప్తారు మ్యామ్? చిన్నపిల్ల ఏమి మైండ్ గేము అంటే ప్రీ ఏ అంటే ప్రిపేర్ అయ్యి ఏమీ ఎళ్ళలేదు. తను యాక్చువల్లీ బిగ్ బాస్ చూడదసలు. బిగ్ బాస్‌లో ఎలా ఉంటదో, ఏంటి ఎలా అంటే ఎవరికిని ఒక్క ఎపిసోడ్ కూడా మేబీ వెళ్ళే ముందు ఒక్కటి, 2 చూసుంటది. తో క్లియర్ మైండ్‌తో వెళ్ళింది. ఏదుందో అదే నేనిక యాక్చువల్లీ. ఏమి డ్రామా లేవు, ఏమి ఇవి లేవు. యాక్చువల్లీ అదే నేనిక. ప్లస్ ఉన్నా అదే నేనిక, మైనస్ ఉన్నా అదే నేనిక. మీరది చూసి యాక్చువల్లీ చూస్తున్నారు కొంతమంది. ఇప్పుడిప్పుడు నేనిక అని పేరు వినిపిస్తుంది. కమెంట్స్‌లో అయినా, పబ్లిక్ ఒపీనియన్స్‌లో అయినా. తన గేమ్ కూడా బావుంది. సో, మా మా సలూన్‌లో కూడా వచ్చి కొంతమంది క్లయింట్స్ నేను యాక్చువల్లీ బ్యానర్ పెట్టుకున్నాను. ఓటింగ్ బ్యానర్. ఓకే. 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 వాళ్ళొచ్చి ఈళ్ళు రిలేటివా అని అడుగుతారనమాట. సో, మా స్టాఫ్ చెప్తారు, లేదు ఆ మేడం సలూను. తనే ఓనరు అంటే, అరే! ఈ అమ్మాయి బిగ్ బాస్‌లో బాగా ఆడుతుంది. మా ఫేవరెట్ అని. అంటే ఇద్దరు ముగ్గురు అన్నారు. అయితే ఐ ఫీల్ హ్యాపీ చూస్తున్నారు. నోటీస్ అవుతుంది. దట్స్ ఇట్. అదే అంటే కావాలి. బిగ్ బాస్ అనేది ఓన్లీ తెలుగు కాదు. ఆల్ ఓవర్ వరల్డ్ రియాలిటీ షో వరల్డ్ కాబట్టి చూస్తా ఉంటారు. అండ్ అలాగే నేను ఒక క్వెషన్ మర్చిపోయాను. ఏంటి అంటే ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళింది అని విన్నాం. అసలు ఏంటి ఆ స్టోరీ? యాక్చువల్లీ ఒక ఇన్సిడెంట్ అయింది వెళ్ళే ముందు మా లైఫ్‌లో కొంచెం. సో, అది డిస్టర్బ్‌గా ఉన్నానన్నమాట. వెళ్ళే ముందు వరకుని. ప్లస్ ఏమైంది తనకి ప్రాజెక్ట్స్ కొన్ని. ఒక మూవీ కూడాని షూట్ అవ్వింది. ఆ మూవీలో కూడా కొంచెం పార్ట్ తీసేశారు. ఎందుకంటే తన దగ్గర టైం లేవు. అది సెట్ అవ్వలేదన్నమాట. ఓకే. ఓకే. ఆ మూవీ షూట్స్, ప్యాకింగ్ కూడా తను ఎలా పడితే అలా ఇంట్లో ఉన్నవే బయటికెళ్ళి షాపింగ్ చేసుకోలేదు. అందులో అన్ని జ్యువెల్లరీస్ నేను చూస్తుంటానని. జ్యువెల్లరీస్ తెచ్చుకున్నారు. అంతా మంచిగా ప్రిపేర్ అయ్యి తను ఏమి షాపింగే చేయలేదు. ఒక అమ్మాయి అయ్యి ఒక రియాలిటీ షోకి వెళ్తూ షాపింగే చేయలేదంటే మీరే ఆలోచించుకోవాలన్నమాట. మరి ఇప్పుడు ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా ఎంప్టీ మైండ్‌తో బిగ్ బాస్‌కి వెళ్ళింది గానీ, ఫుల్ ఇప్పుడు బ్రెయిన్ మొత్తం చాలా ఎక్కేసి ఉంటది. ఎట్లా ఆడాలో ఒక క్లారిటీ అయితే వచ్చుంటది. మరి ఇప్పుడు దాన్ని స్టేజ్ మీద చూస్తున్నారు. టీవీలో చూస్తున్నారు కదా! ఎట్లా అనిపిస్తుంది? అంటే దాన్ని ఇప్పుడే కాదు చిన్నప్పుడు తన స్టేజ్ కూడా చూసారు కదా! దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఆ ఫీలింగ్‌కి, ఈ ఫీలింగ్‌కి? అది డాన్స్ షోసు ఇది ఒక అంటే ఏంటి అవి రియాలిటీ షో, ఇది రియాలిటీ షో. బట్ అది వేరు, ఇది వేరు. ఇది అంటే అది డాన్స్ నేనే సోలోగా పడాలా. ఇక్కడ క్లాన్స్, మనుషులు అందరితో జింగులు, మింగులు అవి ముందుకు వెళ్ళాలా. అది బానే ఆడుతుంది. ఇంకా బాగా ఆడుతదని ఆశిస్తున్నాను. ఓకే. అండ్ ఫైనల్‌గా ఇప్పుడు మన బిగ్ బాస్ ఎప్పుడు ఏ టాస్క్ ఇస్తాడో తెలీదు. ఇఫ్ ఇన్ కేస్ నైనికాకి అంటే గత సీజన్స్‌లో చూస్తుంటాం హెయిర్ కట్ అని చెప్పేసి అంటారు కదా! ఇఫ్ ఇన్ కేస్ నైనికాని హెయిర్ కట్ చేసుకోమంటే ఏం చేస్తారు? చాలా ఏడుస్తది. చాలా ఏడుస్తదనమాట. అంటే నేను నార్మల్లీ తనకి హెయిర్ నేనే కట్ చేస్తాను ఎప్పుడూని. చిన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ చెప్తున్నాను. 8 or 9 ఇయర్స్ నాకు ఫ్రంట్ ఫ్రిన్జెస్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. అయితే కట్ చేశానని ఒక్క రోజంతా ఏడిసిందనమాట. ఒక బాల్టెడు కన్నీళ్ళైనా వచ్చుంటాయనమాట. అంతా ఏడ్చింది. మమ్మీ నువ్వెందుకు కట్ చేసావు మమ్మీ, మమ్మీ నువ్వెందుకు కట్ చేసావు మమ్మీ అని. ఇప్పుడు కానీ ఇంత కొంచెమే కట్ చేయి హెయిర్ అంటదనమాట. కానీ వీళ్ళేంటి డాన్స్ ఫీల్డ్‌లో ఉండి ఈ హెయిర్ స్ట్రెయిట్నర్స్ హీట్ వాడి హెయిర్ డ్యామేజ్ అవుతాయి కాబట్టి కొంచెం కట్ చేసుకోవాలి కంపల్సరీ అనమాట. అది దానికి ఏం ఆప్షన్ ఉండదు. అదర్‌వైజ్ హెయిర్ కట్ అంటే తనకి అస్సలు ఇష్టం ఉండదు. మరి చూడాలి బిగ్ బాస్ ఏమన్నా ఇలాంటి టాస్క్ ఇస్తే మాత్రం నైనిక ఇంకా ఏడుస్తది ఖచ్చితంగా. చాలా ఏడుస్తది ఇంకా. అవును. టాస్క్ అయితే అంటే మ్యాండేటరీ అంటే చేస్తది. బట్ ఏడుస్తది పక్కా. మరి చూడాలి బిగ్ బాస్ ఎలాంటి టాస్క్‌లు ఇస్తాడు. మన నైనిక ఎలా పార్టిసిపేట్ చేస్తుంది అనేది. నైనిక ఫ్యాన్స్ అయితే చాలా మంది ఉన్నారు. అందులో నేను కూడా ఒకదాన్ని అని చెప్పొచ్చు. ఎందుకంటే తన మైండ్ గేమ్ అయితే చాలా బాగా ఆడుతుంది మ్యామ్. సో నా సపోర్ట్ కూడా ఫుల్‌గా ఉంటుంది. అండ్ అలాగే మన ఆడియన్స్ సపోర్ట్ కూడా ఫుల్‌గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ అడగంగానే నో చెప్పకుండా ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థాంక్ యూ సో మచ్ మ్యామ్. థాంక్ యూ. మీన్స్ ఎ లాట్.